ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు కార్తిక్ క్లాసిక్ ఛానల్. ఈ రోజు కొత్త వీడియోతో మేము ముందుకు వచ్చారు ఫ్రెండ్స్. అదేంటంటే మన ఆధార్ కార్డులో మనకు మనమే బయో నెట్ సెంటర్స్ కి ఇది ఆధార్ ఎన్రోల్మెంట్ సెంటర్స్ వెళ్ళకుండా నేమ్, అడ్రస్, డేట్ ఆఫ్ బర్త్ ఇవన్నీ చేంజ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. నేమ్ అయితే 2 సార్లు చేంజ్ చేసుకోవచ్చు. డేట్ ఆఫ్ బర్త్ కూడా అంతే. అడ్రస్ అయితే మల్టిపుల్ టైమ్స్ ఫ్రెండ్స్. నెక్స్ట్ మొబైల్ నెంబర్ కూడా అప్డేట్ చేసుకోవచ్చు. ఈ ఇక్కడ తెలుస్తుంది కదా ఫ్రెండ్స్, ఇట్లాగా మనము నావిగేషన్ చేసుకోవాలి. ఇవే సైట్ ఉంటుంది. ఇంగ్లీష్ అని సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత రీజనల్ లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఏంటంటే నెక్స్ట్ స్క్రీన్కి వచ్చిన తర్వాత ఏంటంటే మన ఆధార్ ఐడి ప్లస్ క్యాప్చా ఎంటర్ చేస్తే మనకి ఇచ్చిన మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది. అది ఎంటర్ చేసిన తర్వాత ఓకే అవుతుంది ఫ్రెండ్స్. ఓపెన్ అయిన తర్వాత మనం అప్డేట్ ఆధార్ అని ఉంటుంది. ఆధార్లోకి వెళ్ళి మనకు కావాల్సినవి మనం అప్డేట్ చేసుకోవచ్చు. దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ ముందుగానే పెట్టుకోండి ఫ్రెండ్స్ మీ దగ్గర. ఎందుకంటే అది అప్పటికప్పుడికే అది చేయాలంటే కూడా కష్టము. అందుకని ముందుగానే రెడీ చేసి పెట్టుకోండి. మన పేరుకి, డేట్ ఆఫ్ బర్త్కి, వీటికి అయితే మన ఎస్ఎస్సి మార్క్ లిస్ట్ సరిపోద్ది, లేకపోతే ఓటర్ ఐడి సరిపోద్ది, లేకపోతే పాస్పోర్ట్ సరిపోద్ది, పాన్ కార్డ్ సరిపోద్ది. అడ్రస్కి అయితే కరెంట్ బిల్లు, ఓటర్ ఐడి, బ్యాంక్ ప్రూఫ్ అలాంటివి కావాల్సి వస్తుంది ఫ్రెండ్స్. లేకపోతే గెస్టెడ్ ఆఫీసర్ దగ్గర నో అబ్జెక్షన్ సర్టిఫికేట్. నెక్స్ట్ వచ్చి దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ ఉంటాయి ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ ఆధార్ కార్డు నెంబర్ ఎంటర్ చేసి క్యాప్చా ఎంటర్ చేసి సబ్మిట్ కొడితే మనకి ఓటీపీ వస్తుంది. ఓటీపీ ఎంటర్ చేయాలి అని చెప్తూ నావిగేషన్ వెనకాల ఉంది కదా, ఇది చూడండి. నెక్స్ట్ ఇది అందరికి తెలుసుంటుంది, ఇది తెలియని వాళ్ళకి మాత్రమే ఫ్రెండ్స్. తెలిసిన వాళ్ళు అయితే ఇది కొద్దిగా స్కిప్ చేయండి, పర్లేదు. నెక్స్ట్ వచ్చి ఈ యూఐడిఐ పోర్టల్లో వచ్చి బయోమెట్రిక్ మనమే చేసుకోలేము. అది బయట ఎన్రోల్మెంట్ సెంటర్స్లో అక్కడైతే చేస్తారు, పోస్ట్ ఆఫీసుల్లో కానీ బ్యాంకుల్లో కానీ. చిన్నవి అయితే మనం చేసుకోవచ్చు. బయట నెట్ సెంటర్స్లో అట్లా 100 రూపీస్ తీసుకుంటారు. 50 రూపీస్ వీళ్ళకి వెళ్తుంది, యూఐడిఐ వాళ్ళకి. నెక్స్ట్ 50 రూపీస్ వచ్చి వీళ్ళు తీసుకుంటారు సర్వీస్ కింద. ఇప్పుడు ఇది డౌన్లోడ్ ఈ ఆధార్ ఫ్రెండ్స్. ఇది మాస్క్ ఆధార్ డౌన్లోడ్ చేసుకోవాలన్నా చేసుకోవచ్చు ఆప్షన్. లాస్ట్ 4 digits వస్తుంది అవుట్ ఆఫ్ 12 మెంబర్స్లో. మాస్క్ ఆధార్ కార్డు బయట మనం బుకింగ్ అవన్నీ చేస్తుంటాం కదా ఫ్రెండ్స్, హోటల్స్లో కానీ ఎక్కడ కానీ. అలాంటప్పుడు మాస్క్ ఆధార్ ఇవ్వండి. మొత్తం నెంబర్ ఉండేది మాత్రం ఇవ్వకండి. స్కీమ్స్ వరకే మొత్తం ఉండేటట్టు ఇవ్వండి ఫ్రెండ్స్. ఇప్పుడు నెక్స్ట్ వచ్చి ఎంటర్ చేస్తున్నాను కదా ఫ్రెండ్స్, ఇట్లా ఎంటర్ చేయండి. అప్డేట్ ఆధారు. ఈ ఆధార్లో కూడా అప్డేట్ ఆధారు వచ్చి అడ్రస్ చేంజింగ్ వచ్చి మనకు మన పేరు మీద ఏదన్నా ఉంటే ఓటర్ ఐడి అట్లా చేసుకోవచ్చు. లేకపోతే హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ ఉంటారు కదా మైనర్స్ అయితే, వాళ్ళు ఆధార్ బేస్ చేసుకొని అయితే మనం ఎంటర్ చేసుకోవచ్చు. మనము ఇది ఓకే చేసిన తర్వాత మన పేమెంట్ అడుగుతుంది గేట్వేలో. ఫోన్పే ద్వారా, గూగుల్ పే ద్వారా, స్కానర్ ద్వారా అయినా పే చేసుకోవచ్చు. మనం యూపీఐ ఐడి ద్వారా అయినా. ఇది జరిగిన ఒక 10 to 15 daysలో మనకి అప్డేట్ వస్తుంది. తర్వాత డౌన్లోడ్ చేసుకోవచ్చు. తర్వాత పీవీసీ కార్డు కూడా మనం అప్లోడ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇది చూడండి ఫ్రెండ్స్, ఇది ఇట్లా వస్తుంది. ఆర్డర్ పీవీసీ కార్డ్ అని ఉంది, అడ్రస్ అప్డేట్ అని ఉంది, డాక్యుమెంట్ అప్డేట్ అని ఉంది. ఇక్కడ వచ్చి బ్యాంక్ సీలింగ్ స్టేటస్, బ్యాంక్స్ కూర్చుంటాం కదా, అంటే ఒక బ్యాంక్ సీల్ అయి ఉంటుంది. పేమెంట్ రిక్వెస్ట్ పెడితే దానికి ఇట్లా వస్తుంది. అన్నీ చేసుకోవచ్చు. ఇది అడ్రస్ అప్డేషన్, హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ అయిపోయింది. ఇది ఇట్లా చేసిన తర్వాత ఇక్కడ కింద బ్లూ కలర్ ఉంది కదా, అది క్లిక్ చేయండి. అది ఇట్లా వస్తుంది. పేరు 2 times, డేట్ ఆఫ్ బర్త్ 1 time, నెక్స్ట్ జెండర్ వచ్చి 1 time, అడ్రస్ మల్టిపుల్ టైమ్స్ మనం అప్డేట్ చేసుకోవచ్చు. మన సిస్టమ్ ఉంటే సరిపోతుంది. ఇంట్లో మన మొబైల్లో కూడా చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఆ సైట్లోకి వెళ్ళి తర్వాత ఇట్లాగ వస్తుంది. ఇది కరెంట్ అడ్రస్, మనకు కావాల్సిన అడ్రస్. ఇక్కడ కేర్ ఆఫ్, డాక్టర్ ఆఫ్, వైఫ్ ఆఫ్ అట్లా చేసుకొని కావాల్సిన అడ్రస్, దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ అప్లోడ్ చేసుకోవచ్చు. అడ్రస్ ప్రూఫ్ కింద వాటర్ ఐడి అయితే ఏమి, ఎలక్ట్రిసిటీ బిల్ అయితే ఏమి, బ్యాంక్ ప్రూఫ్ అయితే ఏమి, ఎలాగైనా చేసుకోవచ్చు ఫ్రెండ్స్. కింద డాక్యుమెంట్ లిస్ట్ వస్తుంది, సెలెక్ట్ వ్యాలిడ్ డాక్యుమెంట్స్. ఇదిలో ఒకటి డాక్యుమెంట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. పాస్పోర్ట్ చేసుకోవచ్చు, పాస్పోర్ట్ అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇది
ఇది ఫ్రెండ్స్ వీడియో. ఈ వీడియో నచ్చేదైతే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ మేము ముందు కొడతాను. మీ కార్తీక్. ఓకే ఫ్రెండ్స్.